సో అందరికీ నమస్కారం. మెటాఫోర్స్ కుటుంబ సభ్యులందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు అండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఉదయం నుంచి ఇటు మన మెటాఫోర్స్ కుటుంబ సభ్యుల దగ్గర నుంచి, ఇటు వేరే రిలేటివ్స్ దగ్గర నుంచి, మిత్రుల దగ్గర నుంచి శుభాకాంక్షలు, విషయస్ అనేది వస్తూనే ఉన్నాయి. అయితే మార్నింగ్ నుంచి కొన్నింటి మీద నేను సెర్చ్ చేస్తున్నానండి. వేరే వేరే మీటింగ్కి సంబంధించి ఆలోచిస్తూ ఆడినోర్స్కి తగ్గట్టుగా కొన్ని వీడియోస్ సెర్చ్ చేస్తుంటే ఒక వీడియో నేను చూడడం జరిగింది. ఆ వీడియోలో ఎలా ఉందంటే సముద్రం, అంటే పసిఫిక్ సముద్రం ఏదైతే ఉంటుందో, అతిపెద్ద సముద్రం అనుకున్నటువంటి మహాసముద్రం, ఆ సముద్రంలో ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఉపరితలం, అంటే వాటర్ పైన సర్ఫేస్ మీద ఉండేటువంటి టెంపరేచర్ అనేది తగ్గుతుంది అని. ఆ టెంపరేచర్ తగ్గినప్పుడు ఆ చుట్టుపక్కల దేశాలు, ఖండాలు, వాటి మీద వర్షపాతం అనేది అధికంగా ఉంటుంది, అంటే సమృద్ధిగా ఉంటుంది అనేది ఒక సైన్స్కి సంబంధించిన ఒక వీడియో చూడడం జరిగింది. ఆ వీడియో చూడడం వల్ల పాజిటివ్ థింగ్ ఏం చెప్పారంటే, అంటే వర్షపాతం అధికంగా మంచిగా ఉండడం వల్ల సమృద్ధిగా పంటలు, వ్యవసాయం బాగా వృద్ధిలోకి వస్తుంది అనే విషయం దాంట్లో చివరిగా చెప్పడం జరిగింది. ఇది ఎప్పుడు వస్తుంది, ఇలా ఎప్పుడు జరుగుతుంది అంటే ఎల్లవేళలా ఉండదని, ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఇలా జరుగుతుంది. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి. ఆ 4వ సంవత్సరం ఈ సంవత్సరం అవ్వడం, అంటే ఈ రోజుతో మన తెలుగు సంవత్సరంతో లెక్క పెట్టుకున్న మన వర్షాకాలం స్టార్ట్ అయ్యేది జూన్లో మనకి వర్షాకాలం స్టార్ట్ అయితే, ఈ వర్షాకాలం అనేది మంచిగా ఉంటుందనేది అక్కడ ఆ వీడియోలో చెప్పినటువంటి సమాచారం. సో అప్పుడే అంత అనిపించలేదు, కానీ తర్వాత ఆలోచనలు, మనం ప్రయాణిస్తున్నటువంటి ప్రజెంట్ ప్లాట్ఫామ్కి చూసినటువంటి వీడియో తర్వాత సింక్ అయ్యి నాకు వచ్చినటువంటి అనుభూతి ఏంటంటే, ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి హ్యాల్వింగ్ జరగడం. ఈ హ్యాల్వింగ్ జరిగినప్పుడు ఈసారి బిట్ కాయిన్తో పాటు ఉన్నటువంటి మిగతా ఫోర్స్ కాయిన్ కాకుండా మిగతా క్రిప్టో కరెన్సీస్ అనే వాల్యూ అనేది పెరగడం. అది 2024లో ఈ ఏప్రిల్ నెలలో జరగడం. దీనివల్ల మన అన్ని ఏ రకంగా చూసుకున్నా కానీ మనకున్నటువంటి ఆర్థిక సమస్యలే కావచ్చు, లేదా ఆర్థికంగా ఉన్నటువంటి మన బ్యాంక్ బ్యాలెన్స్లే కావచ్చు, ఇవన్నీ కూడా సమృద్ధిగా పెరుగుతాయి. ఈ సంవత్సరానికి అంత బలం ఉంది, అంత శక్తి ఉంది అనేది హాల్వింగ్ టెక్నాలజీ ప్రకారం చూసినా, మనం ప్రయాణం చేస్తున్న ప్లాట్ఫామ్ ప్రకారం చూసినా, సైన్స్ ప్రకారంగా చూసినా, అన్నీ ఈ సంవత్సరానికి ఎంత బలం ఉందండి, చాలా అంటే చాలా బలం ఉంది. అయితే ఈ ఉగాది సంబంధంగా అంటే పంచాంగ శ్రవణాలు వినడం, అవధానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసేటువంటి వాటిని వినడం, పంచాంగ శ్రవణాలు ఇవన్నీ వినడం, ఈ సంవత్సరం మంచిగా ఉంటుంది, అన్ని రాశుల వరకు బాగుంటుంది, లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే కొన్ని ఇలా ఉంటాయని కొన్ని విన్నాం అనమాట. సో అన్నీ సింక్ అవుతున్నాయి, సైన్స్ పరంగా, ఆస్ట్రాలజీ పరంగా, మనం ప్రయాణం చేస్తున్నటువంటి ప్లాట్ఫామ్ పరంగా అన్ని శుభసూచకాలు కనిపిస్తున్నాయి. ఈ ఆనందం ఇంకా రెట్టింపు అవుతుంది అని నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఈ విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలనుకున్నాను. సో ఇక మన మెటాఫోర్స్ విషయానికి వస్తే, నిన్న మీకు చెప్పినట్లుగా మనకు ఒక పంచాంగం ఉంది. ఇది మన తెలుగు వాళ్ళకి, మన భారతదేశానికే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఉపయోగపడే పంచాంగం, వైట్ పేపర్. ఈ పంచాంగం ఈరోజు పంచాంగ శ్రవణంలో భాగంగా మన ఏమని చెప్పాలి, అష్టవధానులు కాదు, శతవధానులు, మన ఆల్ నరేందర్ రెడ్డి సార్ దీని గురించి చర్చించనున్నారు. దానికి సంబంధించి శతవధానులు అనే దానికి మీకు మీనింగ్ కూడా ఇస్తానండి. అంటే అవధానం జరిగేటప్పుడు అందరు, అంటే అక్కడ కూర్చున్నటువంటి అవధానులందరూ కూడా కొన్ని ప్రశ్నలు సంధిస్తారు. ఈ ప్రశ్నలు సంధించినప్పుడు ఆ అవతల వ్యక్తి ఎవరికైతే ప్రశ్నలు వేస్తారో అవతల వ్యక్తి అందరికీ
సమాధానంగా అందరూ సావధానంగా లేదంటే అంగీకరించే విధంగా వాళ్ళందరికీ కలిపి ఒక సమాధానం చెప్తారనమాట. అలాంటి క్లిష్ట పరిస్థితులు అంటే అవన్నీ జరగాలంటే వాళ్ళకి ఎంతో పట్టు ఉండాలి ఆ సబ్జెక్ట్ మీద. సో ఇక్కడ కూడా మనకున్నటువంటి మెటాఫోర్స్ ఇప్పటి వరకు ఉన్న అన్ని సబ్జెక్టులకు మూలమైనటువంటి మెటాఫోర్స్ వైట్ పేపర్ ఈరోజు దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. దానికి సంబంధించి కానీ మీరు చివరిలో అడగవచ్చు, మీకు సమాధానాలు కూడా దొరుకుతాయి. సో అద్భుతమైన సెషన్ మనకు ఉండబోతుంది. మనం అనుకున్నట్టుగా 202 మెంబర్స్ ఇప్పుడు ప్రెసెంట్ మనకి రన్ అవుతున్న కౌంట్. మరొక 5-10 నిమిషాలు నాకు తెలిసి దాటిపోతుంది. అనుకున్న కౌంట్కి రీచ్ అవ్వాలి. ఈ లోపు మీరు ఇంకోవరికైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేసేయండి. సో మనం మీటింగ్ అయితే స్టార్ట్ చేసుకుందాం ఇక ఆలస్యం చేయకుండా. సో వన్స్ అగైన్ అందరికీ ఉగాది శుభాకాంక్షలతో. నరేందర్ సార్, మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ప్లీజ్ టేక్ ద సెషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ వాయిస్ వినిపిస్తుందా? వెరీ క్లియర్ సార్, వెరీ క్లియర్. ఒకసారి నా వీడియో చూపిస్తాను, ఎక్కడున్నాను కనపడుతుందా? అంత చీకటిగా ఉంది సార్. చీకటిగా ఉంది, చీకట్లోనే నేను ఉన్నాను. చీకట్లో ఉన్నాను. కారణం ఏంటంటే అతి ముఖ్యమైన వ్యక్తులు, మా గత 30-40 ఏళ్ళ నుంచి మా బాగోగులు చూసిన వ్యక్తులు అనుకోకుండా సడన్ గా ఇంటికి వచ్చారు ఇలా. ఇప్పుడే. సో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఇంట్లోకి వెళ్ళి పారిపోయి వచ్చి వేరే వాళ్ళ మేడెక్కి నేను జూమ్ చెప్పడానికి వచ్చాను అనమాట. సో ఏమైనా వాయిస్ డిస్టర్బెన్స్ ఉంటే కొద్దిగా సంతోష్ సార్ హెల్ప్ చేయండి నాకు. ఓకే ఓకే సార్. ఛాలెంజెస్ అనమాట ఇవి, లైఫ్ లో మనకు వచ్చే ఛాలెంజెస్. ఎస్, మీరు అప్పుడప్పుడు అంటారు కదా జూమ్ ఇదొక కొత్త రికార్డ్ ఇవ్వాలా. ఎస్, చాలా మనస్ఫూర్తిగా మీ అందరి కోసం రెడీ అయ్యాను జూమ్ చెప్పాలని. సో అనుకోని చిన్న ఆటంకం వల్ల నో ప్రాబ్లం, చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఉగాది శుభాకాంక్షలు. 2024 మనందరి జీవితాల్లో మెటాఫోర్స్ కమ్యూనిటీ, మెటాఫోర్స్ ఫ్యామిలీ మెంబర్స్, మెటాఫోర్స్ టోటల్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి జీవితాల్లో 2024 ఒక చరిత్రను రాయబోతుంది, మలుపు తిప్పబోతుంది. మన జీవితాలను 360 డిగ్రీలు మార్చబోతుంది. మనం నమ్మినా నమ్మకపోయినా, ఈ విషయం అర్థమైనా అర్థం కాకపోయినా చరిత్ర మనకు నిరూపించబోతుంది. అద్భుతమైన లైఫ్ చేంజింగ్ జరగబోతుంది అనమాట. సో ఇలాంటి శుభ సందర్భంలో ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు నూతన సంవత్సరంలో మీ అందరికీ మనస్ఫూర్తిగా మెటాఫోర్స్ సౌత్ ఇండియా సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ తరపున, ట్రయో టీం తరపున మీ అందరికి స్వాగతం పలుకుతూ ఈరోజు జూమ్ను ప్రారంభిస్తున్నాను. నా పేరు నరేందర్ రెడ్డి, నేను హైదరాబాద్ నుంచి మీతో మాట్లాడుతున్నాను. సో ఇందాక నాకు కోదాడ నుంచి అనుకుంటా రామకృష్ణ సార్ ఫోన్ చేశాడు. సార్ 8:30కి లాడో గారు ఒక అప్డేట్స్ ఇవ్వబోతున్నాడు, మీరు ఎన్నడలేంది ఇవాళనే వైట్ పేపర్ మీద మీటింగ్ చెప్పబోతున్నారు. మాకు 2 లాడోలు ఉన్నారు, ఏ లాడో మీటింగ్ వినాలి మేము అని క్వశ్చన్ వేసాడు అనమాట నన్ను. సో అనుకోండి, యాక్చువల్గా మనం నిన్న రాత్రి డిక్లేర్ చేసినాం ఈరోజు జూమ్ ఉంటుంది వైట్ పేపర్ మీద అని. కానీ మనకు తెలియదు ఇదే ముహూర్తం, చాలా ముహూర్తం మంచిగా ఉన్నట్టుంది. లాడో గారు కూడా కరెక్ట్గా 8:30కే ఒక కొత్త వీడియో వదలబోతున్నాడు. సో ఆ వీడియోలో ఏముంటుంది ఏంటి అనేది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మనకు వచ్చింది. అదొక్కసారి చదివి వినిపించి మన వైట్ పేపర్ గురించి డిస్కస్ చేద్దాం. ఎస్, తెలుగులో ట్రాన్స్లేటర్ కూడా అయింది, అది చదువుదాం. ఏముండబోతుంది ఆ వీడియోలో. ప్రీమియర్ తేదీ April 9th, 2024. సార్ స్క్రీన్ షేర్ అయిందా? రోడ్ మ్యాప్ ఈవెంట్ 4, రోడ్ మ్యాప్ ఈవెంట్ 4, జర్నీ త్రూ ఎలిమెంట్స్ మెటాఫోర్స్ ఈకోసిస్టమ్
అభివృద్ధి మరియు పరిణామం మరియు మెటావర్స్ యొక్క కొత్త ప్రపంచం యొక్క ముఖ్య అంశాలను కవర్ చేసే చిత్రం. కొత్త సాంకేతికలను అమలు చేయడానికి మరియు తాజాగా ఉండడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాం. నిర్దేశించని భూభాగంలోకి ఈ అద్భుతమైన సాహస యాత్రను ప్రారంభించినప్పుడు మాతో చేరండి. మా తాజా చిత్రం ద్వారా ప్రాతినిధ్యం వహించే ఈ కొత్త దశ దాని అభివృద్ధికి ప్రారంభం మాత్రమే. ఇది ఓవర్ రియల్ మరియు అన్ని ఇతర అంశాలతో కలుస్తుంది, ఏకీకృత మొత్తంలో భాగమవుతుంది. ఈ వీడియోలో మేము మెటాఫోర్స్ ఈకోసిస్టమ్ యొక్క ప్రధాన 4 దశల గురించిన వివరాలను ఆవిష్కరిస్తాము మరియు 5వ ఎలిమెంట్ కి మీ మనసును విప్పుతాము. మా సిస్టంలోని అన్ని అంశాల ద్వారా హలో సార్ కంటిన్యూ, మధ్యలో వాయిస్ ఆగింది, కంటిన్యూ సార్. ఓకే. మా సిస్టంలోని అన్ని అంశాల ద్వారా ఈ ప్రయాణంలో కలిసి పాల్గొనండి అని మనకు మెసేజ్ రావడం జరిగిందనమాట. సో ఇది ఇంగ్లీష్లో వచ్చింది, దాన్ని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది మన లీడర్స్. సో 8:30 లాడో గారు వదిలే వీడియోలో ఈ ప్రధానంగా 4 పిల్లర్స్ అని మనం అంటున్నాం కదా. సో క్లాసిక్, టాక్టైల్ అండ్ యూనిటీవర్స్ అండ్ మనకు రాబోయే బూస్టర్ అండ్ ఓవర్ రైల్, ఈ 4 పిల్లర్స్ కు సంబంధించిన అప్డేట్స్ మేము ఇవ్వబోతున్నాం అనేది చెప్పడం జరిగింది. మన జూమ్ మీటింగ్ తర్వాత ఆ వీడియో మీ అందరికి కూడా మళ్ళీ మేము గ్రూప్లో పెడతాము. అది వినే ప్రయత్నం చేయండి. ఇంగ్లీష్లో ఉంటుంది బహుశా. సో దాన్ని తిరిగి మళ్ళీ రేపు సాయంత్రం జూమ్ మీటింగ్లో దాంట్లో ఉన్న విషయాలను పూర్తిగా చర్చించడానికి, వివరించడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే. సో ఈరోజు మన వైట్ పేపర్ మీ అందరికీ ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో ఉంది, కన్నడలో ఉంది. సో ఇది తెలుగు ట్రాన్స్లేటర్. మొత్తం 23 పేజీలు ఉందండి. టోటల్గా 23 పేజీలు ఉంది. ఈ 23 పేజీలను చదవాలంటే ఇప్పుడు టైం సరిపోదు. సో ప్రధానంగా మనకు స్టార్టింగ్లో ఒక 5-6 పేజీలు చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. లాడో గారి విజన్, లాడో గారు ఏం చేయబోతున్నాడు, ఎందుకు చేయబోతున్నాడు అనే విషయాలు, మెటాఫోర్స్ని ఎందుకు తెచ్చాడు, మెటాఫోర్స్ రావాల్సిన అవసరం ఏమొచ్చింది అని ఒక 5-6 పేజీల్లో ఒక రకంగా ఇంట్రడక్షన్ చెప్తాం కదా, ఇంట్రడక్షన్లోనే చెప్పే ప్రయత్నం చేశాడు. అందుకోసమే నేను కూడా ఆ ముఖ్యమైన పాయింట్స్ను మనకు అర్థం కావడానికి నేను డిస్కస్ చేయబోతున్నాను. సో 23 పేజీలు టోటల్గా మొత్తం చదవడం అనేది జరగదు, టైం సరిపోదు. ఆ ముఖ్యమైన విషయాలను చెప్తూ మీకు కొన్ని విషయాలను నేను ఈరోజు డిస్కస్ చేస్తాను. ఫ్రెండ్స్, ఎస్, ఫస్ట్ స్టార్టింగ్ లైనే చూడండి. ఫస్ట్ స్టార్టింగ్ లైన్ ఏముంటుందంటే, తెలుగులో, నేను ఇంగ్లీష్ కూడా ఉంది, మీరు చదువుకోవచ్చు, కన్నడ వాళ్ళు కూడా కన్నడలో చదువుకోవచ్చు. ప్రపంచం శక్తివంతమైన మార్పుల అంచున ఉంది. ప్రపంచం శక్తివంతమైన మార్పుల అంచున ఉంది అంటే దీని అర్థం ఏంటంటే, ప్రపంచం శక్తివంతమైన మార్పులు అంటే చాలా పవర్ఫుల్ మార్పులు జరగబోతున్నాయి. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా, కేవలం ఒక రాష్ట్రానికి కాదు, ప్రపంచవ్యాప్తంగా బలమైన మార్పులు జరగబోతున్నాయి. నేడు వర్చువల్ రియాలిటీ మరియు మెటావర్స్లు కేవలం సైన్స్ ఫిక్షన్ యొక్క ప్లాట్లు మాత్రమే కాదు, సమాజం యొక్క దగ్గరి వీక్షణ. కొన్ని కంపెనీలు ఇప్పటికే తమ పనిలో విఆర్ సాంకేతికలను వర్తింపచేస్తున్నాయి. ఉదాహరణకు, మీరు హోటల్లో వర్చువల్ టూర్ చేయవచ్చు, మరియు బస కోసం ఒక గదిని ఎంచుకోవచ్చు, రియల్ ఎస్టేట్ను అంచనా వేయవచ్చు, లేదా కారును టెస్ట్ డ్రైవ్ చేయవచ్చు. చాలా కంపెనీలు తమ మెటావర్స్లను చురుకుగా అభివృద్ధి చేస్తున్నాయి మరియు వర్చువల్ స్పేస్ కోసము వస్తువులు మరియు సేవలను సృష్టిస్తున్నాయి. ఈ టెక్నాలజీల సంఖ్యాభావత మరియు స్థాయిని అర్థం చేసుకునే వ్యక్తులు ఉన్నారు కాబట్టి వారు వర్చువల్ స్పేస్లో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఏం చెప్తున్నానంటే, లాడో గారు చాలా టెక్నాలజీ వస్తుంది,
సూటిగా మనకు అర్థం కావాలంటే చాలా చాలా టెక్నాలజీ వస్తుంది. ఆ టెక్నాలజీ ఇప్పటికే అక్కడక్కడ మనం చూస్తున్నాము. సో ఎవరైతే ఈ టెక్నాలజీని ముందే అర్థం చేసుకుంటున్నారో, ముందే గ్రహిస్తున్నారో, ముందే ఊహిస్తున్నారో, అలాంటి వాళ్ళు పెట్టుబడులు పెట్టడం అనేది జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది అన్నమాట వైట్ పేపర్లో ల్యాడో గారు. అలాగే ప్రజలు ఒకరితో ఒకరు పరస్పరం సంభాషించే అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ప్రపంచాల రూపంలో భవిష్యత్తు నేడు రాబోతుంది. అయితే మెటావర్స్ మన వాస్తవికతను భర్తీ చేయదు, బదులుగా ఇది దాని అద్భుతమైన అదనంగా మారుతుంది మరియు మరిన్ని అవకాశాలను తెరుస్తుంది. సో వర్చువల్ ప్రపంచము, రియాలిటీ ప్రపంచము తేడా ఉంటుంది, కానీ వర్చువల్ ప్రపంచము రియాలిటీ ప్రపంచానికి ఇంకా చాలా చాలా అద్భుతాలు ఇస్తుంది అని చెప్పబోతున్నాడు. సో ఎందుకు ఇవంతా చెప్తున్నాడంటే ఇక్కడ చూడొచ్చు, ప్రస్తుతం ఉన్న సమాజం, ప్రస్తుతం ఉన్న సొసైటీ, ప్రస్తుతం ఉన్న ప్రపంచం ఎలా ఉందో చెప్తున్నాడు ఇక్కడ. మార్కెట్ క్రాష్లు, చక్రీయత, సంక్షోభాలు, కుతంత్రాలు, గుత్తాధిపత్యం, ప్రస్తుత ఆర్థిక నమూనా దాని అసమర్థతను ఇప్పటికే పదే పదే రుజువు చేసినందున కొత్త ప్రపంచానికి బాగా ఆలోచించదగిన మరియు వికేంద్రీకృత ఆర్థిక వ్యవస్థ అవసరం. ఇది బాహ్య నియంత్రణ ద్వారా కాకుండా వినియోగదారులతో రూపొందించబడుతుంది. ల్యాడో గారి విజన్ అర్థం కావాలంటే ఇదొక్క పేర చాలండి, ఇదొక్క పేర చాలు. సో ఏం చెప్తున్నాడు, ప్రపంచంలో ఇప్పుడు ఏం జరుగుతుందంటే మార్కెట్ క్రాష్లు జరుగుతున్నాయి, మార్కెట్లు కుప్పగూలిపోతున్నాయి. ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుందంటే టమాటా రేటు, ఉల్లిగడ్డ రేటు, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. ఎందుకు పెరిగిపోతాయో అర్థం కాదు. ఒక్కొక్కసారి రూపాయికి టమాటా ధర పడిపోతుంది, ఎందుకు పడిపోయిందో కూడా అర్థం కాదు. ఒక్కొక్కసారి రియల్ ఎస్టేట్ విపరీతంగా లేచిపోతుంది, ఒక్కొక్కసారి కుప్పగూలిపోతుంది. ఒక్కొక్కసారి స్టాక్ మార్కెట్లు కుప్పగూలిపోతాయి, ఒక్కొక్కసారి దూసుకెళ్ళిపోతాయి. వీటినే మార్కెట్ క్రాష్లు అంటారనమాట. ఇవి విపరీతంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో మనము వీటిలో కూడా చూస్తాం. సాఫ్ట్వేర్ రంగంలో కూడా సడన్ గా ఉద్యోగాలు పోతాయి. రాత్రికి ఒక్క మెయిల్ పెట్టి రేపటి నుంచి మీ జాబ్ లేదు, రావద్దని చెప్తా ఉంటారు. రైతులు పంటలు పండిస్తారు కానీ గిట్టుబాటు ధరలు ఉండవు, నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది, అవినీతి విపరీతంగా పెరిగిపోతుంటుంది. ఇవన్నీ కూడా ప్రపంచంలో జరుగుతున్నాయని ల్యాడో గారు చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే కుతంత్రాలు, ఒక దేశాన్ని ఇంకో దేశం, ఒక మనిషిని ఇంకొక మనిషి, ఒక పార్టీని ఇంకొక పార్టీ, ఒక రాజ్యాన్ని ఇంకొక రాజ్యం, కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి. గుత్తాధిపత్యం, ఒక రకంగా ఈ ప్రపంచం మీద ఎవరి ఆధిపత్యం ఉండాలి, ఐటీ రంగం మీద ఎవరి ఆధిపత్యం ఉండాలి, రాజకీయాల మీద ఎవరి ఆధిపత్యం ఉండాలి, సైనికంగా ఎవరి ఆధిపత్యం ఉండాలి, ఆర్థిక విషయాల్లో ఎవరి ఆధిపత్యం ఉండాలి, మార్కెట్ మీద ఎవరి ఆధిపత్యం ఉండాలని గుత్తాధిపత్యం కోసం అమెరికా, రష్యా, చైనా దేశాలు ఎప్పుడు పోటీ పడుతూ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ ఇప్పుడున్న సొసైటీ యొక్క అసమర్థత అనేది ల్యాడో గారు చెప్తూ, మరి కొత్త ప్రపంచం అనేది రావాల్సిన అవసరం ఉంది. కొత్త ప్రపంచానికి బాగా ఆలోచించదగిన మరియు వికేంద్రీకృత ఆర్థిక వ్యవస్థ అవసరం అని చెప్తున్నాడు. కొత్త ప్రపంచం ఎలా ఉండాలంటే వికేంద్రీకరణ, డీసెంట్రలైజ్డ్ ఆర్థిక వ్యవస్థ ఉండాలి అనేది ల్యాడో గారు ఇక్కడ తన విజన్ ద్వారా చెప్పడం అనేది వైట్ పేపర్ లో చేయడం జరిగింది. డీసెంట్రలైజ్డ్ ఆర్థిక వ్యవస్థ, ఇదొక్క పదం చాలండి మనం అర్థం చేసుకోవాలంటే. డీసెంట్రలైజ్డ్ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఉన్నది సెంట్రలైజ్డ్ ఆర్థిక వ్యవస్థ. సో దీన్ని సమూలంగా మార్చి డీసెంట్రలైజ్డ్ ఆర్థిక వ్యవస్థ అవసరం ఈ ప్రపంచానికని ల్యాడో గారు వైట్ పేపర్లో చెప్తున్నాడు. సో సెంట్రలైజ్డ్ లో ఎట్లా ఉంటుంది మనం చూస్తున్నాం, ఒక భూమిని 10 మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, ఒక ప్లాట్ను 10 మందికి అమ్ముతారు, ఇది సెంట్రలైజ్డ్ కనుక. అలాగే మనము ఎక్కడ గవర్నమెంట్ ఆఫీసులకు పోయినా లంచాలు అడుగుతూ ఉంటారు, అవినీతి విపరీతంగా చూస్తూ ఉంటాం మనం. ఇన్కమ్ ట్యాక్స్, ప్రభుత్వానికి డబ్బులు సంపాదించిన దాంట్లో
రూపాయలు సంపాదిస్తే 90 రూపాయలు దాచుకొని కేవలం 10 రూపాయలు మాత్రమే ప్రభుత్వానికి చూయించి 10 రూపాయలకు మాత్రమే ట్యాక్స్ కడుతూ ఉంటారు బాగా ధనవంతులు. మనం చూస్తుంటాం ఎంతో మంది చదువుకున్న వాళ్ళకు నిజంగా వాళ్ళ చదువుకు తగ్గ ఎంప్లాయ్మెంట్ రావాలి, కానీ లంచాలు తీసుకొని వాళ్ళ ఉద్యోగాలు అమ్ముకుంటూ ఉంటారు. మనం చూస్తున్నాం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. రకరకాల పార్టీలు ఫండ్స్ వసూలు చేస్తుంటాయి, బలవంతంగా వసూలు చేస్తుంటాయి, ఎవ్వరికి లెక్కలు చెప్పరు. ఇలాంటి మొత్తం సొసైటీ ఏదైతే మన కళ్ళ ముందు మనం అనుభవిస్తున్నాం నిరుద్యోగాన్ని, పేదరికాన్ని అనుభవిస్తుంది కదా ఈ ప్రపంచం. దీనికి అన్నిటికీ కారణం ఏంటంటే సెంట్రలైజ్డ్ ఆర్థిక వ్యవస్థ. అందుకోసమే దీన్ని ఏం చేయాలంటే డీసెంట్రలైజ్డ్ ఆర్థిక వ్యవస్థగా కొత్త ప్రపంచం మార్చాల్సిన అవసరం ఉంది అని లాడో గారు చెప్పడం అనేది జరుగుతుంది. ఈ డీసెంట్రలైజ్డ్ ఆర్థిక వ్యవస్థలో ఎవరైతే కస్టమర్ ఉంటాడో, ఎవరైతే వినియోగదారుడు ఉంటాడో వాళ్ళు కీలకమైన పాత్ర ఉంటుందని ఈ పేరాలో తాను లాడో గారు వైట్ పేపర్ లో చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. ఇకపోతే ఫ్రెండ్స్, అలాగే ఈ ప్రతికూల ప్రభావం వల్ల చాలా ఎలా జరుగుతున్నాయంటే ఈ ప్రతికూల ప్రభావాలచ్చే నిరంతరం బాధపడే వ్యక్తుల శ్రేయస్సును ప్రభావితం చేస్తాయి. బదులుగా ప్రజలు తమ జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవాలని, మూలధనాన్ని గుణించాలని మరియు భవిష్యత్తుపై విశ్వాసం కలిగి ఉండాలని కోరుకుంటారు. పూర్తి స్వేచ్ఛ మరియు స్వీయ సాక్షాత్కార భావనతో మేల్కొల్పడానికి చాలా మంది కలలు కంటూ ఉంటారు. తమకు మరియు వారి ప్రియమైన వారికి ఎక్కువ సమయం కేటాయించాలని, వారికి ఇష్టమైన పనులు, అభివృద్ధి ప్రయాణాలు కానీ అలాంటి కలలను నిజం చేసుకోవచ్చు. సరైన పెట్టుబడితో అవి సాధ్యమవుతాయి. పెద్ద ప్రారంభ మూలధనాన్ని కలిగి ఉండవలసిన అవసరం లేదు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ డీసెంట్రలైజ్డ్ వ్యవస్థలో ఎవరైతే ఇప్పటి వరకు నా డ్రీమ్స్ నెరవేరలేదు, నా ఫ్యామిలీకి నేను మంచి లైఫ్ ఇవ్వాలనుకుంటున్నాను, లగ్జరీ లైఫ్ ఇవ్వాలనుకుంటున్నాను అని ఇప్పటి వరకు మీరు బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా డీసెంట్రలైజ్డ్ అనే ఒక వ్యవస్థలో, ఒక కొత్త ఆర్థిక వ్యవస్థలో మీరు చిన్న చిన్న పెట్టుబడులు పెట్టుకోవడం ద్వారా అవన్నీ కూడా మీరు నెరవేర్చుకోవచ్చు అని లాడో గారు ఇక్కడ చెప్తూ మన మెటాఫోర్స్ లో జస్ట్ $100 తో, 100 డైస్ తో కూడా మీరు ఎంట్రీ కావచ్చు అనేది కూడా చెప్పడం అనేది ఇక్కడ జరుగుతుంది అనమాట. సో ఇది ఏ రూపకంగా మనం చేయొచ్చు, పెట్టుబడి ఎక్కడ పెట్టొచ్చు అంటే పెట్టుబడి క్రిప్టో కరెన్సీ మీద పెట్టొచ్చు, ఎన్ఎఫ్టీల మీద పెట్టొచ్చు, చిన్న చిన్న పెట్టుబడులే అని ఇక్కడ తాను ప్రతిపాదిస్తున్నాడు. క్రిప్టో కరెన్సీ మార్కెట్ త్వరగా మూలధనాన్ని గుణించడానికి వివిధ అవకాశాలను అందిస్తుంది. ప్రారంభ లేదా కొత్త నాణ్యంలో పెట్టుబడి పెట్టడం, టోకెన్లు లేదా ఎన్ఎఫ్టీలను కొనుగోలు చేయడం అనేక పెట్టుబడి అవకాశాలను ఆశాజనకంగా ఉన్నాయి. కానీ ప్రతి ఒక్కరూ నష్టాలను అంచనా వేసి సమాచారంతో నిర్ణయాలు తీసుకోలేరు. చాలా మంది అనుభవం లేని క్రిప్టో పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నించారు, కానీ అవి విఫలమవుతాయి. తరచుగా వారు సందేహాస్పదమైన క్రిప్టో పథకాలు లేదా సాధారణ పిరమిడ్లను చూస్తారు. అదనంగా స్కామర్లు కొత్త వారి అజ్ఞానాన్ని ఉపయోగించుకుంటారు మరియు వారి డబ్బు మొత్తాన్ని తీసుకుంటారు. ఇది ఏదైతే క్రిప్టోలో లేకపోతే ఎన్ఎఫ్టీలో డబ్బులు వస్తాయని చెప్తున్నామో అది చాలా మంది కరెక్ట్ సమాచారాన్ని తెలుసుకోకుండా, సమాచారాన్ని అర్థం చేసుకోకుండా పెట్టుబడులు పెట్టడం వల్ల మోసపోతున్నారు, ఎన్నో స్కామ్లలో ఇరుక్కుంటున్నారు అని లాడో గారు ఇక్కడ ఇప్పుడు జరుగుతున్న అంటే క్రిప్టో మార్కెట్ లో ఎలాంటి మోసాలు జరుగుతున్నాయో చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. ఇట్లా జరుగుతున్నాయి. అలాగే పిరమిడ్స్ అంటే మనము బైనరీ సిస్టంలు చూస్తున్నాం కదా, బైనరీ సిస్టంలు, ఆర్వై ప్లాన్లు, టోకెన్ ప్లాన్లు, ఇట్లాంటి వాటిల్లో క్రిప్టో గురించి, ఎన్ఎఫ్టీల గురించి పూర్తి అవగాహన లేకుండా పెట్టుబడి పెట్టడం వల్ల నష్టపోతున్నారని చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే క్రిప్టో కరెన్సీ స్కీములు మరియు ఎన్ఎఫ్టీలు
డెరివేటెడ్ల మార్కెట్ను నిజాయితీగా పరిశీలించండి. వాటిలో చాలా వరకు ఊహాజనితమైన స్వభావం కలిగి ఉంటాయి. అంటే చాలా వాటికి మాటల్లో చెప్తారు కనుక రియాలిటీ ఉండదు అని లాడో గారు ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. నేను కొత్త నాణ్యం సృష్టించడం నేడు కొత్త నాణ్యం సృష్టించడం కష్టం కాదు, కానీ అది ఏ విలువను తెస్తుంది, అది వినియోగదారులకు ఏమి అందిస్తుంది? ఈ ప్రశ్నలు క్రియేటర్లకు సంబంధించినవి కావు. ఎందుకంటే వారు సుదీర్ఘమైన గేమును ఆడడానికి మరియు వారి ఉత్పత్తితో ప్రజలకు ఆసక్తికరమైన పరిష్కారాలను అందించడానికి ఆసక్తి చూపరు. ధరల పెరుగుదల నుండి త్వరిత మరియు ఊహాజనిత లాభం మాత్రమే వారి ఆందోళన. క్రిప్టో మార్కెట్లో పాల్గొనే వారితో కూడా ఇదే జరుగుతుంది. ధర కొద్దిగా పెరిగిన వెంటనే చాలా మంది వెంటనే ఆస్తులు విక్రయించడానికి పరిగెత్తుతారు, లేదా దీనికి విరుద్ధంగా తిరోగమన సమయంలో భయాందోళన చెందుతూ మరియు ప్రతిదీ అమ్ముతారు. అందువల్ల వారు స్వల్పకాలిక దృక్కోణాలపై మాత్రమే దృష్టి పెడతారు. అది పెరుగుతుందా లేదా ఫలితంగా చాలా మంది వ్యక్తులు ఎన్ఎఫ్టీలను వాస్తవ విలువలతో లేదా వారి భావి క్రిప్టో స్టార్టప్ సాధారణంగా ఇదంతా ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఈ పాయింట్ లో అర్థం చేసుకోండి. ఇప్పటి వరకు క్రిప్టో మార్కెట్ లో కూడా జరుగుతున్నది ఏంటి అంటే, చాలా మంది క్రిప్టోలు కొంటున్నారు, వేరే వేరే కాయిన్స్ కూడా కొంటున్నారు, మంచి కాయిన్లు కూడా కొంటున్నారు. కానీ బాగా కొద్దిగా రేటు పెరిగిందని తెలవంగానే మొత్తం అమ్మేయడము, లేదా రేటు తగ్గిందని తెలవంగానే కూర్చొని బాధపడము, లాభం ఇంకా భయపడిపోయి ఉన్నాయి మొత్తం అమ్మేయడము, ఇలాంటివన్నీ జరుగుతున్నాయని చెప్తున్నాడు. సో ఎగ్జాంపుల్ ఇక్కడ నేను గతంలో కూడా జూమ్ మీటింగ్ లో చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ 100 ఎకరాల పొలం ఉంది, మనకు బాగా భూమి వచ్చింది రియల్ ఎస్టేట్ లో. మనం ఏం చేస్తాము? 100 ఎకరాలు అమ్మేస్తామా? చెప్పండి. లేదు లేదు. భూమి అనేది ఒక ఆస్తి, భూమి అనేది ఎప్పుడు పెరిగే ఆస్తే. అందుకోసమే మనకు, మన కుటుంబానికి, మన వారసత్వానికి అది ఒక ఆస్తిగా ఉండాలని వాటిని దాచిపెడతామా, లేదా రేటు పెరిగిందని అమ్మేస్తామా? అంటే ఎట్టి పరిస్థితుల్లో మనం అమ్మం. ఒకవేళ అత్యవసరం ఏదైనా పిల్లల చదువులకో, అనారోగ్యానికో, పెళ్లిళ్ళకో అవసరం ఉంటే ఎంత అవసరం ఉందో గంతే అమ్ముతాం తప్ప ఉన్న భూమిని మొత్తం అమ్మం. సేమ్ క్రిప్టోలో కూడా అలాంటి అవగాహన కలిగిన కమ్యూనిటీ రావాలి అని మిస్టర్ లాడో గారు మనకు వైట్ పేపర్ ద్వారా చెప్తున్నాడు. సో రేపు ఇప్పుడు మన దగ్గర ఫోర్స్ కాయిన్స్ ఉన్నాయి, చాలా ఫోర్స్ కాయిన్స్ ఉన్నాయి. నేను ఈ మధ్య కాలంలో బిట్ కాయిన్ గురించి ఒక మీటింగ్ వింటే వాళ్ళు చెప్తున్నారు, బిట్ కాయిన్ లవర్స్ క్లబ్ అని ఒకటి ఉందట. బిట్ కాయిన్ లవర్స్ క్లబ్ దాదాపు 30 నుంచి 50 లక్షల బిట్ కాయిన్లు ఉన్నాయంట వాళ్ళ దగ్గర. వాళ్ళు అది ₹1,00,00,000 బిట్ కాయిన్ అమ్మడానికి సిద్ధంగా ఉంటారట. ఎందుకో తెలుసా? అది రేపు 2 కోట్లు అవుతుందని వాళ్ళకి తెలుసు. 2 కోట్లైనా అమ్మడానికి సిద్ధంగా ఉంటారట. ఎందుకో తెలుసా? అది రేపు 5 కోట్లు అవుతుందని. సో వాళ్ళ వారసత్వానికి బిట్ కాయిన్లు ఇచ్చిపోతారు తప్ప అది అమ్మి క్యాష్ గా ఇచ్చిపోరు వాళ్ళు. అలాంటి ఒక బిట్ కాయిన్ లవర్స్ ఉన్నారని నేను ఒక మీటింగ్ లో విన్నాను. సో ఇక్కడ మన పాయింట్ ఏంటంటే, ఫోర్స్ కాయిన్, మనం అందరం ఫోర్స్ కాయిన్ హోల్డర్స్, చాలా మంది ఫోర్స్ కాయిన్ కొని పెట్టుకుంటున్నాం. రేపు మన కాయిన్ $8 తో ఓపెన్ మార్కెట్ లోకి వస్తుందా? $16 తో వస్తుందా? లేదా $32 తో వస్తుందా? $64 తో వస్తుందా? మనం వెయిట్ చేస్తున్నాం. జూన్ 30 తారీఖు లోపు ఫోర్స్ కాయిన్ ఓపెన్ మార్కెట్ లోకి ఏ క్షణమైనా రావచ్చు. ఫైనల్ డేట్ జూన్ 30. ఈ వచ్చే నాటికి మన యూనిటీవర్స్ మల్టీ మైనింగ్ సిస్టమ్ ఎక్కడ బ్రేక్ అవుతుంది, ఆ బ్రేకింగ్ పాయింట్ తో కాయిన్ ఓపెన్ మార్కెట్ లోకి వస్తుంది. రాగానే 10-15 రోజుల్లో పంప్ అవుతుంది, బూమ్ అవుతుంది. 8తో వస్తే 20కి ఓపెన్ మార్కెట్ లో పెరిగే అవకాశం ఉంది. 16 వస్తే 40తో ఓపెన్ మార్కెట్లకు పెరిగే అవకాశం ఉంది. 32తో వస్తే ఒక $60-70 కు మన ఫోర్స్ కాయిన్ వెళ్ళే అవకాశం ఉంది. మరి అమ్మేద్దామా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు అమ్మడానికి వెంటనే? సో ఇక్కడ మన ఒక రకంగా లాడో గారు మనను హెచ్చరిస్తున్నాడు, ఒక రకంగా మనల్ని ఎడ్యుకేట్ చేస్తున్నాడు వైట్ పేపర్ ద్వారా. ఏమన్నా తెలుసా? రేటు పెరిగిందని మీరు అమ్ముకోవద్దు, అమ్ముకోవడానికి సిద్ధపడొద్దు. ఎందుకంటే మరింత రేటు పెరుగుతుంది కనుక, మరింత రేటు పెరుగుతుంది కనుక. మన టార్గెట్, ఫోర్స్ కాయిన్ టార్గెట్ ఏందో తెలుసా? బిట్ కాయిన్ బీట్ చేయలేం కానీ బిట్ కాయిన్ కు దగ్గరగా వెళ్ళాలి.
అంతకన్నా ముందు ఇథీరియం కాయిన్ ఒకటి ఉంది కదా, సెకండ్ లార్జెస్ట్ కాయిన్. లాడో గారు దానికి ఆ కాయిన్ యొక్క డెవలప్మెంట్ లో అడ్వైజర్ గా పనిచేశాడు కదా. $30 ఉన్న ఇథీరియం కాయిన్ $4,000 కావడానికి ప్రధాన కారకుడు కదా. సో ఫస్ట్ ఇథీరియం దగ్గరికి వెళ్ళాలి మనం, ఇథీరియం తర్వాత బిట్ కాయిన్ దగ్గరికి వెళ్ళాలి. మరి అలాంటి వెళ్ళాలి అంటే ఇవాళ ఫోర్స్ కాయిన్ హోల్డర్స్ ఏ అవగాహనతో ఉండాలి, ఏ నిబద్ధతతో ఉండాలి, ఏ కమిట్మెంట్ తో ఉండాలి అని ఒక రకంగా మనను హెచ్చరిస్తున్నాడు మిస్టర్ లాడో గారు. ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాడంటే మనను అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నాడు అనమాట. సో ఇప్పటి వరకు క్రిప్టో మార్కెట్ లో ఎలా ఉన్నారు కస్టమర్స్ అంటే, బాగా రేటు పెరిగితే మొత్తం అమ్మేయడము, రేటు తగ్గిపోతే బాధపడుతూ కూర్చోవడము, భయపడి ఉన్నాయి మొత్తం అమ్మేయడం. అలా కాకుండా ఒక కాన్ఫిడెన్స్ తో ఫోర్స్ కాయిన్ హోల్డర్స్, ఫోర్స్ కాయిన్ లవర్స్ ఎవరైతే మీరు అందరు ఉన్నారో అలా ఉండాలని తను మొత్తం ఈ వైట్ పేపర్ ద్వారా వివరించే ప్రయత్నం చేస్తున్నాడు అనమాట మిస్టర్ లాడో గారు. సో టైం 9 అయిపోయింది, మాట్లాడుతూ పోతూనే ఉంటుంది. సో ఇవి ప్రధానంగా ఫ్రెండ్స్ వైట్ పేపర్ లో ఇవన్నీ వివరిస్తూ మిస్టర్ లాడో గారు. సో అందుకే ప్రస్తుత మార్కెట్ లో ఇలాంటి క్రిప్టో ప్లాన్లు ఉన్నాయి. ఈ శ్వేతపత్రం మెటాఫోర్స్ దాని పోటీదారుల కంటే భిన్నంగా ఉందని చెప్పినట్లయితే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ప్రాజెక్టు ప్రత్యేకమైందని పేర్కొంది. మా లక్ష్యం పోటీదారుల మధ్య నిలవడం మరియు వీలైనంత ఎక్కువ మందిని ఆకర్షించడం కాదు. వినియోగదారులు స్వీయ సాక్షాత్కారం కోసం అంతులేని అవకాశాలను కలిగి ఉండే ఒక కొత్త మెటావర్స్ను మేము సృష్టిస్తున్నాము. స్వల్పకాలిక వృద్ధిపై ఊహాగానాలు చేయడం కంటే దీర్ఘకాలిక పెట్టుబడిలో పాల్గొని మరియు కొత్త ఆర్థిక వ్యవస్థను సృష్టించాలనుకునే వ్యక్తులపై మాకు ఆసక్తి ఉంది. ప్రాజెక్ట్ స్ట్రక్చర్ మరియు టోకనామిక్స్ చదవడం ద్వారా దీని గురించి మరింత సమాచారం కనుగొనవచ్చు. ఈ పత్రం సమర్పించబడింది, ఈ పత్రంలో సమర్పించడం జరిగింది. సో ఇక్కడ లాడో గారు ఏం చెప్తున్నారంటే, మెటాఫోర్స్ అనేది ఏదో చిన్న చిన్న టార్గెట్స్, చిన్న చిన్న డ్రీమ్స్, చిన్న చిన్న విషయాలు పెట్టుకొని రాలేదు. చాలా దీర్ఘకాలికమైన ఒక ప్రాజెక్టు లక్ష్యంతో రావడం అనేది జరిగింది. సో ఇందులో ఎవరైతే వినియోగదారులు ఉంటారో, సో మనం ఎవరైతే కమ్యూనిటీ ఉంటారో వాళ్ళందరూ కూడా అంతులేని అవకాశాలను ఇక్కడ పొందొచ్చు, సంపాదించుకోవచ్చు అనేది సూటిగా మనకు చెప్పడం అనేది జరుగుతుంది. ఎస్, ఇక్కడ ముఖ్యమైన విషయం చూడండి. మెటాఫోర్స్ 4 మూలకాలను కలిగి ఉంటుంది. ఒకటి మూలకాలంటే పిల్లర్స్, 4 పిల్లర్స్ ను కలిగి ఉంటుంది. ఒకటి యూనిటివర్స్, టాక్టైల్ అండ్ బూస్ట్ మరియు ఓవర్ రైల్. సో ఇవి మనం చెప్పుకునే 4 పిల్లర్స్. వాటిలో ప్రతి ఒక్కటి 5వ మూలాన్ని కలిగి ఉంటుంది మరియు కనెక్ట్ చేసి లింక్ గా పనిచేస్తుంది. రా యూనిట్లు ఇవన్నీ. సో ఆ ప్రాజెక్టుల గురించి కొద్దిగా పరిచయం చేస్తున్నాడు అనమాట. సో 4 పిల్లర్స్ అనేది ఇక్కడ పాయింట్. మెటాఫోర్స్ లో 4 పిల్లర్స్. ఆ 4 పిల్లర్స్లలో మనం చూసింది ఇప్పటి వరకు 2 పిల్లర్స్ మాత్రమే. ఏం చూసినాం? క్లాసిక్ చూసినాం అండ్ యూనిటివర్స్ చూసినాం. కానీ ఈ 2 పూర్తయినాయా? కాలే ఇంకా. జస్ట్ దీంట్లో క్లాసిక్ లో మనం ఇప్పటి వరకు స్లాట్లు 12 స్లాట్ల వరకే చూసినాం. కానీ దీనికి యాడింగ్ బహుశా ఈరోజు వీడియోలో దాని క్లారిఫికేషన్ రావచ్చు. ఏదైతే టాక్టైల్ గూడ్స్ ఉందో, టాక్టైల్ గూడ్స్ లో మనకు 12 స్లాట్ల లెవెల్స్ ను బట్టి క్యాష్ బ్యాక్ ఏదైతే క్యాష్ బ్యాక్ వస్తుందో దానికి సంబంధించిన అప్డేట్ రావచ్చు. అలాగే క్లాసిక్ లో ఉండే లెవెల్స్ ను బట్టే గేమ్ ఏఎఫ్ అనేది ఇంకొక ప్రాజెక్ట్, దీనికి లింక్ అయిన ప్రాజెక్ట్. క్లాసిక్ లో ఉండే లెవెల్ స్లాట్లను బేస్ చేసుకొని వచ్చే ప్రాజెక్ట్. అంటే మనం చూసింది ఒకటి మాత్రమే క్లాసిక్ లో, ఇప్పుడు దానికి 2 తోడు కాబోతున్నాయి. ఆ 2 శాశ్వతమైనవి, లాంగ్ టైం ఉండేటివి, అర్థం చేసుకోండి. రెండోది యూనిటివర్స్ మనం ఇప్పటి వరకు చూస్తున్నది ఏంటి? జస్ట్ టైర్ కొనుక్కోవాలి, ఆ టైర్కున్న కైన్ సెట్ కొనుక్కోవాలి, ఇంతే ఇప్పటి వరకు చూస్తున్నది.
కానీ దీనికి మెటావర్స్ లింక్ అయిపోతుంది. మెటావర్స్ లింక్ అయిపోయి ఏం జరుగుతుంది, మెటావర్స్ లో అనేకం ఉంటాయి, దాంట్లో అనేకం ఉంటాయి. సో అవన్నీ కూడా యూనిటీ వర్స్ టైర్స్ కు యాక్టివేషన్, టైర్స్ కు లింక్ అయ్యి మనకి ప్రాజెక్ట్ అనేది మెటావర్స్ అనేది కనెక్ట్ కాబోతుంది అనమాట. సో అంటే మనము చూసిన రెండే కంప్లీట్ కాలే, ఇంకా అందులోనే జస్ట్ 30-40% మాత్రమే చూసినాం. సో ఇంకా ఈ రెండు పిల్లర్సే కాకుండా మరో 2 పిల్లర్స్ కూడా వస్తున్నాయి. వాటికి సంబంధించిన అప్డేట్స్ కూడా త్వరలో రాబోతున్నాయి. బహుశా ఈ రోజు వీడియోలో కూడా దానికి సంబంధించి ఏమైనా కొంత చెప్పి ఉండవచ్చు లాడో గారు. 4 పిల్లర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అనేది చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చూడండి, ఇదొక్కటి గమనించండి, మీరు అర్థమైపోద్ది. టైర్స్ 7వ టైరు, 8వ టైరు, 9వ టైరు, ఇది లాడో గారిది. యూనిటీ వర్స్ మెటావర్స్ కు కనెక్ట్ అయ్యి మెటావర్స్ లో వచ్చే అన్ని ప్రాజెక్టుల మీద ఇన్కమ్ ఇవ్వబోతుంది. సో అందుకనే లాడో గారు చూడండి, ఇక్కడ 7వ స్లాట్ 30,122 రోజులు యాక్టివేషన్ చేసేసాడు. 8వ స్లాట్ 30,122 రోజులు యాక్టివేషన్ చేసేసాడు. 9వ టైరు 30,122 రోజులు యాక్టివేషన్ చేసేసిండు. మనం 30 రోజులకు ఒకసారి 1వ టైరు, 2వ టైరు, 3వ టైరు చేయాలంటేనే అబ్బా $70 అవుతుంది సార్, 70 డైల్ ఖర్చు అవుతుందని మనం బాధపడుతున్నాం. ఎందుకు చేసి ఉంటాడు చెప్పండి లాడో గారు? వైట్ పేపర్ రాసింది ఆయన గనక, దీన్ని మొత్తం సృష్టిస్తున్నది ఆయన గనక, యూనిటీ వర్స్ టైర్లు శాశ్వతమైనవి. ఆ టైర్స్లలో మెటావర్స్ కనెక్ట్ అయ్యి శాశ్వతంగా డబ్బు వస్తుందని తనకు తెలుసు గనక తను ముందు 9 టైర్లు 30,000 రోజులండి, డివైడెడ్ బై 365 రోజులు మీరు కనుక చేసుకుంటే 83 సంవత్సరాలు. మిస్టర్ లాడో గారి వయసు ఇప్పుడు 47 సంవత్సరాలు. మరి అన్నేళ్ళు బతుకుతాడా? ఆయన ఏమన్నా రాసుకొని వచ్చిండా అన్ని సంవత్సరాలు బతుకుతాడని? కాదు. ఎందుకంటే మెటావర్స్ 7 తరాలు కూడా నథింగ్ అండి. అది తరతరాలకు, అనంతమైన మన వంశానికి ఇన్కమ్ ఇచ్చే ప్రాజెక్ట్. ఎందుకంటే ఇక్కడ ఆధార్ కార్డ్ అవసరం లేదు, పాన్ కార్డ్ అవసరం లేదు, మెయిల్ ఐడి అవసరం లేదు, ఇవేవి ప్రూఫ్స్ అవసరం లేదు, జస్ట్ కీవర్డ్స్. సో అందుకనే లాడో గారు తన వంశానికి, తన వారసులకు, తన నామినీకి ఒక భవిష్యత్తు ఇవ్వాలని ముందే 83 సంవత్సరాలు 9 టైర్లు రెన్యువల్ చేసి పెట్టిండు. సో అంత ఇంపార్టెంట్ అన్నమాట. ఇకపోతే ఫ్రెండ్స్, వైట్ పేపర్ లో ఇంకొక ఇవన్నీ ఒక 5-6 పేజీలు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 5-6 పేజీలు బాగా చదివే ప్రయత్నం చేయండి. జస్ట్ మీకు ఒక రకంగా నేను ఇవాళ పరిచయం చేస్తున్నాను అంతే. ఇంత పవర్ఫుల్ విజన్ ఉంది దీంట్లో అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. సో ఇక్కడ ఇదే వైట్ పేపర్ లో మనకు ఒక టేబుల్ ఉంది. ఈ టేబుల్ ను గమనించే ప్రయత్నం చేయండి. టోటల్ 58 కోట్ల ఫోర్స్ కైన్స్ ఉన్నాయి. అందులో 80% మార్కెటింగ్ ఇస్తున్నారు, 5% టిఆర్ ఇండెక్స్ కి ఇస్తున్నారు, 8% లిక్విడిటీ లిస్టింగ్ కి ఇస్తున్నారు, 4% మెటా డెవలప్మెంట్ కి ఇస్తున్నారు, 2% టెక్నికల్ టీమ్ కి ఇస్తున్నారు, 1% అదర్స్ కి ఇస్తున్నారు. సో ఈ 80% మనం ఒక్కసారి ఐడి ఓపెన్ చేసి చూసే ప్రయత్నం చేద్దాము. మనందరికీ ఇంకా 80% అంటే 46 కోట్లు. 46 కోట్లు ఇంకా టైం ఉంది కదా సార్, ఇంకా చూద్దాంలే, కొందాంలే, రేపు కొందాం, ఎల్లుండి కొందాం అని కూడా ఆలోచిస్తున్న వాళ్ళు ఉండి ఉండవచ్చు. సో మై డియర్ ఫ్రెండ్స్, కమ్యూనిటీకి ఇస్తున్న 80% ఫోర్స్ కైన్లు ఇప్పటికే 90% పైగా అమ్ముడు పోయినాయి. ఈ రోజే 90% అనేది కంప్లీట్ కావడం జరిగింది. సో లైవ్ లో మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇప్పటి వరకు 58 కోట్లలో 80% అంటే ఇక్కడ మీకు కింద కనపడుతుంది 46,81,42,086 కైండ్స్ టోటల్. ఇందులో ఇప్పటి వరకు 42 కోట్ల 15 లక్షల 68,000 42 కోట్ల 15 లక్షల 68,644 కైండ్స్ అయిపోయినాయి. సో పర్సెంటేజ్ వారుగా మనం కనుక చూస్తే దాదాపు 90.06% అయిపోయినాయి. ఇంకా ఎన్ని ఉన్నాయి మీరు లెక్కేసుకుంటే 4 కోట్ల సుమారుగా 65 లక్షలు ఉన్నాయి. ఇంకా ఈ 4,65,00,000
కనుక అయిపోతే, మొత్తం అయిపోతే, ఒక రకంగా చెప్పాలంటే పాయింట్ ఏంటంటే మొత్తం కైన్స్ అయిపోతే మన కైను, ఒక్క కైను ఎంత ఉంటుందో తెలుసా? $5,00,000 ఉంటుంది. $5,00,000. మీరు వింటున్నది కరెక్టే అండి, $5,00,000. ఏ బిట్ కాయిన్ కూడా ఇక పోటీ లేదు మనకు. కానీ అంత జరగదు, అన్ని అయిపోవు. ఎన్ని అయిపోవచ్చు చెప్పలేం. జూన్ 30 లోపు కైన్ ఓపెన్ మార్కెట్లకి ఏ క్షణం వస్తుందో తెలియదు. ఆ క్షణం వరకు ఎన్ని అయిపోతే అన్ని. సో ఇప్పుడు మనము దాదాపు $2.5 కు దగ్గరలో ఉన్నాము. అతి త్వరలోనే $2.5 కూడా దాటిపోతుంది ఫోర్స్ కైన్. సో ఓపెన్ మార్కెట్లకు వచ్చే నాటికి $4తో వస్తుందా, 8తో వస్తుందా, 16తో వస్తుందా, 32తో వస్తుందా మనం చెప్పలేము. సో వీలైనంత స్పీడ్గా, వీలైనంత ఎక్కువగా మనం పనిచేసి మనము ప్రయత్నం చేయాలి. ఇక్కడ మీ అందరికి ఒక చిన్న ప్రపోజల్ నేను పెడుతున్నా. ఇన్ని రోజులు ఎక్కువ కైన్లు వచ్చేది కనుక మనము 1,50,000 ప్యాకేజీ లేకపోతే ఇట్లా డిజైన్ చేసుకొని వర్క్ చేసినాం. ఇప్పుడు మీ అందరికి ఏంటంటే ప్రతిరోజు అంటే మనం ఒక ప్యాకేజీ డిజైన్ చేస్తే ఒక నెల 2 నెలలు దాని మీద పనిచేసే వాళ్ళం. ఇప్పుడు అట్లా లేదు అవకాశం. 5-6 డేస్కి ఒకసారి రేటు పెరిగిపోతుంది కైన్స్. రేటు పెరగడం వల్ల ఏమవుతుంది, కైన్స్ తగ్గిపోతున్నాయి. అందుకోసమే మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరికి నా ప్రతిపాదన ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు మనము డిజైన్ చేసుకోవాలి ప్యాకేజ్ అనేది. సో మినిమం ఇప్పుడు మనం పనిచేస్తున్న ప్రాంతాల్లో, మనం పనిచేస్తున్న మన నియర్ అండ్ డియర్స్ కు మనం కైన్స్ ఇప్పించాలనుకుంటున్నాం కనుక క్లాసిక్ లో మినిమం ఒక 5 స్లాట్స్, క్లాసిక్ లో 1 నుంచి 5 స్లాట్ల వరకు పెట్టి మిగిలిన అన్ని కూడా టైర్స్ ప్లస్ కైన్ సెట్ తో. ఎందుకంటే అడిషనల్ కైన్స్ కూడా అవకాశం లేదు ఇప్పుడు, అది కూడా బంద్ అయిపోయింది. సో ఒకసారి టైర్ కొనుక్కొని 30 రోజుల లోపు కైన్స్ కొనుక్కుందామనే ఆప్షన్ కూడా లేదు ఇప్పుడు. కొంటే టైరు కైన్ సెట్ ఒకేసారి కొనాలి, లేకపోతే లేదు. అంత టైట్ అయిపోయింది కనుక, అంత రేటు పెరుగుతుంది కనుక ఇది దొరికితే 1 నెల 2 నెలలు మనకి ఏ టైం దొరికినా ఈ రోజు నుంచి మనం చేయాల్సింది ఏంటంటే క్లాసిక్ లో 5 వరకు పెట్టేసి 5 స్లాట్లు మినిమం మ్యాక్సిమం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పెట్టేసి మిగిలిన అన్ని కూడా టైర్స్ ప్లస్ కైన్ సెట్ కొనించే ప్రయత్నం చేయండి అందరికీ కూడా. దానివల్ల కొన్ని ఎక్కువ కైన్స్ అన్నా, ఒక్క కైన్ తగ్గిపోతుందంటే మన దగ్గర ఒక 10 నుంచి 50,000 తగ్గిపోయినట్టు దాని వాల్యూ గుర్తుపెట్టుకోండి. ఒక్క కైన్ తగ్గిందంటే 10 నుంచి 50,000 రూపాయలు తగ్గిపోయినట్లు లెక్క. అందుకని నష్టం జరగొద్దు అంటే ఎక్కువ లాభం జరగాలి మన కమ్యూనిటీకి. అందుకని క్లాసిక్ లో మినిమం 5 పెట్టేసి మీరు టైర్స్ అండ్ కైన్ సెట్ పెట్టడానికి ప్రయత్నం చేయండి. 81,000 కు 5 క్లాసిక్ లో 5, 3 టైర్లు విత్ 4 కైన్లు ప్లస్ జస్ట్ ఎన్ఎఫ్టీ కూడా ఇప్పించవచ్చు. ఇక 1,25,000 ప్యాకేజ్ అయినా, 1,50,000 ప్యాకేజ్ అయినా, 2 లక్షల ప్యాకేజ్ అయినా, 3 లక్షల ప్యాకేజ్ అయినా క్లాసిక్ లో 5 పెట్టేసి మిగిలిన ఎన్ని టైర్స్ వస్తున్నాయి, ఎన్ని కైన్స్ వస్తున్నాయి, ఎన్ని ఎనర్జీ టోకన్స్ వస్తున్నాయి అనేది లెక్కేసి ఏ రోజుకు ఆ రోజు ఎవరికి వాళ్ళు డిజైన్ చేసుకొని కస్టమర్ పెట్టే డబ్బును బట్టి మనం ప్యాకేజీ ప్రతిపాదిస్తే బాగుంటుంది అనేది నేను చెప్తూ, సో ఒక్కసారి వైట్ పేపర్ మనకు ఏదైతే వెబ్సైట్ లో వచ్చిన రోడ్ మ్యాప్ గురించి ఒక్క నిమిషం మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ క్లియర్ గా కనపడుతుంది ఫ్రెండ్స్, 17,94,975 టోటల్ మన మెటాఫోర్స్ కమ్యూనిటీ. సో కమ్యూనిటీ సంపాదించింది ఇక్కడ చూడొచ్చు క్లియర్ గా దాదాపు 20,000 కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. ఈ టోటల్ వ్యాపారాన్ని ఇప్పటి వరకు కమ్యూనిటీ సంపాదించుకోవడం జరిగింది. సో ఇక్కడ ఇంకొక అద్భుతమైన విషయం చెప్తాను మీకు. రాయల్టీ ఇన్కమ్. ఇప్పటి వరకు రాయల్టీ ఇన్కమ్ మనం వినడం మాత్రమే, కానీ ఎక్కడ కూడా చూడలే, ఎక్కడ కూడా తీసుకోలే. కానీ ఇక్కడ మీకు లైవ్ లో చూపిస్తున్నాను చూడండి. సుమారుగా 1,00,00,000
17 5 లక్షల లక్ష- మంది. ఎంత సార్? 17 కాదు కాదు, దీని కింద ఓకే. రాయల్టీ ఇన్కమ్ చూడండి, రాయల్టీ సుమారుగా 100 కోట్లు సార్. ఇది 100 కోట్లు, సుమారుగా 100 కోట్ల రూపాయలు రాయల్టీ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ అయింది ఇప్పటి వరకు మన నెట్వర్క్ మార్కెట్ లో ఎవడైనా ఎక్కడైనా ఏ ప్రాజెక్ట్ లో అయినా 100 కోట్లు రాయల్టీ ఇన్కమ్ ఇచ్చిన చరిత్ర మనం చూసామా? సో ఇవాళ ఎట్లయితే కొంతమంది డైలాగులు కొడుతున్నారో, కైన్ ఓపెన్ మార్కెట్లకు రాలేదు కదా, వాయిదా వేస్తున్నారు కదా, లేట్ అయిపోతుంది కదా అని చాలా మంది ఓపిక లేని వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, నెగిటివ్స్ ప్రచారం చేస్తున్నారు కదా. రాయల్టీ విషయంలో కూడా అట్లనే ప్రచారం చేశారు. ఇలాంటి ఒక జాతి ఉంటుంది, మా మానవ జాతిలో ఇదొక సెక్షన్ ఉంటుంది. ఎప్పుడు నెగిటివ్నే చూస్తారు, నెగిటివ్నే మాట్లాడతారు. వాళ్ళ రక్తంలో పాజిటివ్ కణాలే ఉండవు అనమాట. అలాంటి వాళ్ళు ఇదే రాయల్టీ గురించి చాలా మాట్లాడారు, ఎంతో ప్రచారాలు చేశారు, ఆరోపణలు చేశారు, తిట్టారు. కానీ వాళ్ళందరికి చెప్పుతో కొట్టినట్టు ఇవాళ సాక్ష్యం 100 కోట్ల రాయల్టీ ఇన్కమ్ ఇవాళ మెటాఫోర్స్ కమ్యూనిటీకి మన డిసెంట్రలైజ్డ్ మన ఈకో సిస్టమ్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చింది. లాడో గారు ఇవ్వలేదండి. సో మన సిస్టమ్ ఇచ్చింది, ఇక్కడ డిసెంట్రలైజ్ సిస్టమ్ ఇచ్చింది. ఇది ఒక్క ఎగ్జాంపుల్ సార్. భవిష్యత్తులో మెటాఫోర్స్ ఏం జరగబోతుందంటే, మెటాఫోర్స్ లో ప్రతి ప్రాజెక్ట్ లో ప్రతి ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుందంటే, ఇగో ఈ లెవెల్లో ఉంటుంది, ఈ పద్ధతిలో ఉంటుంది, ఈ డిసెంట్రలైజ్డ్ సిస్టమ్ లో ఉంటుంది అనమాట. ఇది కేవలం జస్ట్ రాయల్టీ. ఇప్పటి వరకు 100 కోట్ల, ఈ 100 కోట్లు 1000 కోట్లు కావచ్చు, 1,00,000 కోట్లు కావచ్చు, 1,00,000 మిలియన్స్ కావచ్చు, బిలియన్స్ కూడా కావచ్చు అనమాట. సో అందుకోసమే ఎవరైతే రాయల్టీ అచీవర్స్ ఇప్పటి వరకు ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా చాలా అదృష్టవంతులు నా దృష్టిలో. మై డియర్ ఫ్రెండ్స్, ఇంకా రాయల్టీ కొట్టాలి. రాయల్టీ భవిష్యత్తులో మాత్రం ఇంత ఈజీగా కొట్టలేరు, ఇంత ఈజీగా రాయల్టీ అచీవ్ కాలేరు. ఆఫ్టర్ టాక్టైల్ గూడ్స్ లాంచింగ్, ఆఫ్టర్ ఫోర్స్కైన్ ఓపెన్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత రాయల్టీ కొట్టడం అనేది కూడా ఒక రకంగా అసాధ్యంగా మారిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక 3 నుంచి 6-7 లక్షలతో మనం రాయల్టీ తీసుకుంటున్నాం కదా, రేపు 15 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు పెట్టినా కూడా యాక్టివేటర్ సంపాదించనంత టైట్ కాబోతుంది. ఇప్పటి వరకు పొందిన వాళ్ళందరూ అదృష్టవంతులు. 100 కోట్ల రూపాయలు రాయల్టీ, ఇది లైవ్ చూపిస్తున్నా సార్ నేను. అలాగే చూడండి, ఫర్ మంత్ న్యూ మెంబర్స్ 48,912 మంది యాడ్ అవుతున్నారు ఇప్పటి వరకు. సో ఇది నెట్వర్క్, యాజ్ ఎ నెట్వర్కర్స్ మనం ఫుల్ టైం చేసి జూమ్ మీటింగ్లు చెప్పి, టెలిగ్రామ్ మీటింగ్లు చెప్పి ప్రయత్నం చేస్తే ఈ సంఖ్య ఉంది. 48,000 ఇంటర్నేషనల్ గా ప్రతి నెల కొత్త సభ్యులు యాడ్ అవుతున్నారు మెటాఫోర్స్ లో. ఇది 10 పెరగబోతుంది. ఎందుకో తెలుసా? రేపు టాక్టైల్ గూడ్స్ లో వచ్చే క్యాష్ బ్యాక్ టోకెన్స్ అంతా ఆకర్షితం ఉంటుంది అనమాట. జస్ట్ వాళ్ళు మన రెఫరల్ లింక్ తీసుకొని వస్తే చాలు, వాళ్ళకు 6% బోనస్లు దొరుకుతాయి. ఇక్కడ 6% డిస్కౌంట్ దొరుకుతుంది, 6% క్యాష్ బ్యాక్ దొరుకుతుంది. వాళ్ళు గనక క్లాసిక్ లో స్లాట్లు అప్గ్రేడ్ అవుతూ పోతుంటే వాళ్ళకు కూడా ఇన్కమ్ వస్తూ ఉంటుంది. వాళ్ళు టీం తయారు చేసుకుంటే ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ఒక రకంగా ఇది ఒక ఇన్కమ్ సోర్స్ గా మారబోతుంది. కనుక చాలా మంది కస్టమర్స్ రేపు మనను పిలిచి ఐడియల్ కొట్టుకునే సిచ్యువేషన్ వస్తుంది. మనను ఎమ్మడిపడి మన రెఫరల్ లింక్ ఇస్తే చాలు నా జన్మ ధన్యమైపోతుంది అని అనుకునే రోజులు వస్తాయన్నమాట. సో ఈ సంఖ్య 10 అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చేయాల్సింది మెటాఫోర్స్ లో నిలబడడం, మెటాఫోర్స్ ను అర్థం చేసుకోవడం, మెటాఫోర్స్ లో పనిచేసి టీం తయారు చేసుకొని డబ్బు సంపాదించుకోవడం. ఈ పనిలో మనం సీరియస్ గా ఉండాలి. అలాగే ఒక్కసారి మీకు ఇది చూపిస్తాను. సో రోడ్ మ్యాప్ లో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కావాల్సిన రోడ్ మ్యాప్ లో యూనివర్స్ గేమ్ ఏఎఫ్ Q2 లోనే వస్తుంది. Q2 అంటే జూన్ 30 తారీఖు వరకు, ఏప్రిల్ 1వ తారీఖు నుంచి జూన్ 30 లోపు ఏ రోజైనా రావచ్చు Q2. అలాగే డిఈఎక్స్ అంటే డెక్స్, డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్. డిఈఎక్స్ అంటే అర్థం డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్. ఇది కూడా Q2 లోకి డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ లోకి ఫోర్స్కైన్ వస్తుంది. చాలా మంది మనల్ని అడుగుతున్నారు కదా, ఏ ఎక్స్చేంజ్ లోకి మీ ఫోర్స్కైన్ వస్తుంది అంటే, ముందు డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ లోకి 1-2 ఎక్స్చేంజ్లతో ప్రారంభమై క్రమక్రమంగా సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లు కూడా వస్తాయి. సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ అంటే బినాన్స్ నెంబర్ 1 అనుకుంటున్నాము. బినాన్స్ నెంబర్ 1
కానీ సెంట్రలైజ్డ్ నెంబర్ 1 అది. సో డీసెంట్రలైజ్డ్ ఫ్లాట్ చాలా ఎక్స్చేంజ్లు ఉన్నాయి. ముందు దాంట్లోకి వస్తుంది. 1 ఇంచ్ అనేది కూడా లాడో గారు అనౌన్స్ చేశాడు. 1 ఇంచ్ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్లకి ఫస్ట్ వస్తుంది. అలాగే మీరు టోకెన్ ప్యాకెట్లో వెళ్ళి డి యాప్స్లలో సెర్చ్ చేయండి, 1 ఇంచ్ మీకు ఎక్స్చేంజ్ కనపడుతుంది. అలాగే స్టేకింగ్ ఆప్షన్ వస్తుంది. స్టేకింగ్ అంటే మన దగ్గర ఉన్న ఫోర్స్ కాయిన్స్ ను మన ఇష్టపూర్వకంగా స్టేకింగ్ చేయడం వల్ల దాని మీద మనకి ఇన్కమ్ ఇస్తారు. అలాగే హోల్డింగ్ పెట్టుకునేది కూడా ఇంకో స్టేకింగ్ వేరు, హోల్డింగ్ వేరు. మన దగ్గర ఉన్న కైన్స్ హోల్డింగ్ కొన్ని 6 నెలలు, సంవత్సరం ఇట్లా హోల్డ్ చేయొచ్చు. దానికి సంబంధించిన ప్యాకేజీలు వేరుగా ఉంటాయి. అలాగే ఫోర్స్ కైన్ ఓపెన్ మార్కెట్ లోకి జూన్ 30 తారీఖు లోపు ఏ క్షణమైనా వచ్చే అవకాశం ఉంది. స్వాప్ అనే ఆప్షన్ కూడా వస్తుంది. స్వాప్ అంటే మనకు రాకేష్ సార్ నిన్న కూడా చూపించాడు కదా, ఇప్పుడు మనం డై కొనుక్కొని మ్యాటిక్ కావాలంటే మనం స్వాప్ చేస్తున్నాము. మన దగ్గర మ్యాటిక్ ఉంటే డైగా మార్చాలంటే స్వాప్ చేస్తున్నాము. లేదా బినాన్స్ లో USDT కొనుక్కొని డైగా స్వాప్ చేస్తున్నాము. అలాంటి ఆప్షన్ ఏదైతే ఉందో స్వాప్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ స్వాప్ అనే ఆప్షన్ కూడా ఫస్ట్ ఇంటర్నల్ గా వస్తుంది. ఎలా అంటే మన దగ్గర మన ఓన్ బ్లాక్ చైన్ వస్తుంది, ఓన్ ఇంటర్నల్ టోకెన్ వస్తుంది కదా. సో బిట్ ఫోర్స్ మన బ్లాక్ చైన్ పేరు, అండ్ టోకెన్ పేరు బిట్ ఫోర్స్ అనే టోకెన్. మనం బిట్ ఫోర్స్ అనే టోకెన్ ను రకరకాల ప్రాజెక్టులలో సంపాదించి దాన్ని ఫోర్స్ కైన్ గా మార్చాలంటే స్వాప్ చేస్తాము. లేదా మన దగ్గర ఫోర్స్ కైన్ ఉండి దాన్ని బిట్ ఫోర్స్ టోకెన్ గా మార్చాలంటే స్వాప్ చేస్తాం అనమాట. ఫస్ట్ ఇంటర్నల్ తో ఇది స్టార్ట్ అవుతుంది. అలాగే వ్యాలెట్ వస్తుంది. ఈ వ్యాలెట్ ఎట్లా ఉంటుంది అంటే మనకి ఇప్పుడు డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్స్ ఉన్నాయి కదా మనం వాడుతున్నది, మెటామాస్క్ కానీ, ట్రస్ట్ వ్యాలెట్ కానీ, టోకెన్ ప్యాకెట్ కానీ, సేమ్ అలాంటి ఒక వ్యాలెట్ ఫోర్స్ వ్యాలెట్ వెరీ సూన్ కమింగ్ వ్యాలెట్ వస్తుంది. ఈ వ్యాలెట్ లో మన సిస్టమ్ కి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. వ్యాలెట్ ఎందుకు వస్తుంది అంటే వ్యాలెట్ కూడా ఇన్కమ్ సంపాదించే, మన కమ్యూనిటీకి డబ్బు సంపాదించే ఒక ప్రాజెక్ట్ అది వ్యాలెట్. సో అది ఓన్ ఫోర్స్ వ్యాలెట్ వస్తుంది. అలాగే SSO అనేది ఒకటి వస్తుంది, అది టెక్నాలజీకి సంబంధించి. అలాగే టాక్టైల్ గూడ్స్, టాక్టైల్ లాయల్టీ క్యాష్ బ్యాక్ ప్రోగ్రామ్. ఇది యాక్చువల్ గా లాడో గారు Q2 లో అన్నాడు. Q1 దాని షిఫ్ట్ అయింది కనుక Q2 అన్నాడు, కానీ ఇది Q3కి వెళ్ళింది. ఇక్కడ చిన్న పాయింట్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. టాక్టైల్ గూడ్స్ వచ్చినాయి, మరి కొనాలంటే ఫోర్స్ కైన్ ఓపెన్ మార్కెట్ లో ఉండాలి కదా, లేదా కొనాలంటే మన ఏదైతే మన ఓన్ బ్లాక్ చైన్ ఉండాలి కదా. అందుకని ఫస్ట్ ఇవి లాంచ్ చేసి టాక్టైల్ గూడ్స్ ను Q3కి తీసుకెళ్లడం అనేది జరిగిందనమాట. అంటే ఫోర్స్ కైన్ ఓపెన్ మార్కెట్ లోకి వచ్చిన తర్వాతనే టాక్టైల్ గూడ్స్ కొనడానికి అవకాశం ఉంటుంది కనుక అది ఇది ఫస్ట్ అయ్యి సెకండరీకి వెళ్ళింది. అలాగే టాక్టైల్ గేమ్ AF కూడా Q3కి వెళ్ళింది. ఎందుకంటే ఆలోపు ఫోర్స్ కైన్ అనేది ఓపెన్ మార్కెట్ లోకి వచ్చేసి ఉండాలి, అందరికి అందుబాటులో ఉండాలి. అలాగే మెటావర్స్ కూడా, మెటావర్స్ లో చాలా ఉంటాయి, చాలా గేమింగ్ ఉంటుంది, తర్వాత రియల్ ఎస్టేట్ ఉంటుంది. మెటావర్స్ కి సంబంధించిన ఇది ఒక మహా డిజిటల్ ప్రపంచం అనమాట. అందులోకి ఎవరన్నా రావాలన్నా కూడా ఫోర్స్ కైన్ ఓపెన్ మార్కెట్ లోకి అందుబాటులో ఉండాల్సి ఉంటుంది కనుక దాన్ని కూడా Q3కి తీసుకెళ్లడం జరిగింది. మన అనే ప్రాజెక్ట్ కానీ, బూస్టర్ కానీ Q3 అండ్ గేమ్ జోన్ అండ్ ఓవర్ రిల్ కమింగ్ సూన్ అని ఉంది. సో అంటే ఇవి దాదాపు Q4 లో ఉంటాయి, ఇయర్ ఎండింగ్ లో వచ్చే అవకాశం ఉన్నాయన్నమాట. సో ఇది రోడ్ మ్యాప్ సంబంధించి అద్భుతమైన రోడ్ మ్యాప్ మన కళ్ళ ముందు లాడో గారు పెట్టాడు. ఈ జూమ్ మీటింగ్ అయిన తర్వాత లాడో గారు పంపించే వీడియోను కూడా మనం చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వైట్ పేపర్ అనేది ఒక రకంగా లాడో గారి విజన్. వైట్ పేపర్ లో ఉన్నది ఉన్నట్టుగా జరుగుతుంది. ఎవ్వరు అనుమాన పడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలు, సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు, షికార్లు నమ్మకుండా కేవలం మన అడ్మిన్స్ కానీ, లాడో గారి నుంచి కానీ, మన సౌత్ ఇండియా టీం నుంచి, సౌత్ ఇండియా లీడర్స్ నుంచి వచ్చే అప్డేట్స్ మీద ఆధారపడి నిర్భయంగా మన హోల్డర్స్, ఫోర్స్ కైన్ హోల్డర్స్ అంతా ఉండాలని, భవిష్యత్తు అద్భుతమైన భవిష్యత్తును మనం మెటాఫోర్స్ లో ఫోర్స్ కైన్ కావచ్చు, మిగతా ప్రాజెక్టులలో కావచ్చు మనం తీసుకోబోతున్నాము. అలాంటి ఆశతో ఉండాలని వన్స్ అగైన్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను జూమ్ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై మెటాఫోర్స్,
సంతోష్ సార్, ప్లీజ్ కంటిన్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్, నరేంద్ర సార్, థ్యాంక్ యూ. అద్భుతమైన సెషన్. 272 మంది, 271 మంది వరకు మన మీటింగ్ హైయెస్ట్ అయిపోయారు. సో ఇది ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి బెంచ్ మార్క్ ని దాటి వెళ్ళినటువంటి కౌంట్ అండి ఇది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా. సో ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, ఇంత ఓపిక్ గా అందరు ఉన్నాం, ఇంకా వెయిట్ చేస్తున్నందుకు కృతజ్ఞతలు. అయితే ఈ రోజు మనకి మెటాఫోర్స్ కి సంబంధించినటువంటి అతి ముఖ్యమైన సెషన్ మీద డిస్కషన్ జరిగింది, వైట్ పేపర్ సంబంధించి. వైట్ పేపర్ లో ఉన్న దాని ప్రకారంగా నిజంగా మన మెటాఫోర్స్ లో జరుగుతుందా అనే దానికి వాస్తవాలను చూపిస్తూ, ప్రూఫ్లను చూపిస్తూ అన్ని విషయాలు మనం డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనందరం ఈ రోజు మెటాఫోర్స్ సంబంధించిన మీటింగ్ వినడం కాదండి, ఇది చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించేటువంటి టాపిక్ ఇది. ఎందుకంటే వైట్ పేపర్ అనే దాని గురించి ఎప్పుడైనా మీరు వినుంటే రాజకీయాల్లో ఇది చాలా భయపెట్టేటువంటి పదం, రాజకీయాల్లో నిజంగా భయపెట్టేటువంటి పదం. ఎందుకంటే వైట్ పేపర్, శ్వేతపత్రాన్ని విడుదల చేయండి అని ఏదైనా ఒక ప్రతిపక్షం కానీ ప్రజెంట్ ఉన్న పాలక పక్షానికి కనుక చెప్తే వాళ్ళు రిలీజ్ చేయడానికి వెనకాడతారు. కారణం ఏంటి? వైట్ పేపర్ లో ఏదైతే రిలీజ్ చేస్తుందో అది ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్లుగా చూపించాల్సిందే. అది చూపించిన తర్వాత దాని గురించి ఎంక్వైరీ చేస్తే ఆ వాస్తవాలు బయట, అంటే వాళ్ళు ఇచ్చిన వైట్ పేపర్ కి బయట ఉన్న దానికి మ్యాచ్ అవ్వాల్సిందే. ఒకవేళ కనుక అది మ్యాచ్ అవ్వకపోతే గవర్నమెంట్ ని, ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు ప్రజానికానికి అంటే ఉంటుందనేది శ్వేతపత్రం, వైట్ పేపర్ కు ఉన్నటువంటి పవర్, అది దాంట్లో ఉన్నటువంటి పవర్. సో అలాంటి వైట్ పేపర్ ని గవర్నమెంట్ తర్వాత రిలీజ్ చేయమంటే చేయడం తర్వాత పక్క పెట్టేస్తే, మన మెటాఫోర్స్ లేదా జెన్యూన్ గా వచ్చేటువంటి క్రిప్టో కరెన్సీ ఏదైతే ఉందో ముందుగానే వైట్ పేపర్ ని రిలీజ్ చేస్తే తప్ప అది నెక్స్ట్ ప్రాసెస్, అంటే కాయిన్ ని అంటే నెక్స్ట్ స్టెప్ ఏదైతే తీసుకోవాలో దానికి ముందుగా వైట్ పేపర్ ఇంపార్టెంట్. దాని ప్రకారంగా మనది వెళ్తుందా లేదా అనేది క్లియర్ గా మనం చూడొచ్చు. మనం లైవ్ లో చూడొచ్చు. ఎవరో చెప్తే ఫోటో స్క్రీన్ షాట్లు కాదండి, మనంతట మనమే మన వెబ్సైట్ లోనే మన దాంట్లో లాగిన్ అయి మాత్రం చూడొచ్చు. అంత ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. సో ఇంకా మాట్లాడడానికి మనకి టైం కూడా లేదు. సో ఈ సెషన్ సంబంధించినటువంటి వైట్ పేపర్ సంబంధించిన సెషన్ ని మీకు యూట్యూబ్ లో అందుబాటులో పెట్టడం జరుగుతుంది. మీరు దీన్ని మరొకసారి క్షుణ్ణంగా వినండి. అండ్ దాంతో పాటు కొంతమంది అడుగుతున్నట్టుగా కొత్త వాళ్ళు చాలా మంది వస్తున్నారు కాబట్టి మన వైట్ పేపర్ మరొకసారి అన్ని గ్రూప్స్లలో, తెలుగులో, ఇంగ్లీష్ లో, కన్నడలో, ఈ 3 భాషల్లో మీకు ఆ వైట్ పేపర్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ వైట్ పేపర్ ని ప్రతి ఒక్కరు కూడా, ఇంతకుముందు కూడా చెప్పాము, ఇది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని బుక్లెట్ లాగా చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ విషయాల్ని మీ దగ్గర ఉన్నటువంటి హైలైటర్ తోటి అండర్లైన్ చేయండి, హైలైట్ చేసుకొని పెట్టుకోండి. ఇవన్నీ కూడా మీకు మెటాఫోర్స్ ప్రయాణంలో చాలా అంటే చాలా ఉపయోగపడతాయండి. ఎవరైనా కానీ ఏదో నామమాత్రానికి నెట్వర్క్ మార్కెటింగ్, అందులో క్రిప్టో కరెన్సీలోకి వచ్చిన వాళ్ళు ఉంటారు, కానీ మనలాగా దీన్ని డెడికేటెడ్ గా చేస్తూ పూర్తిగా లోతుగా విశ్లేషించుకుంటూ అర్థం చేసుకుంటూ మనకు తెలిసిన దాన్ని మన టీం మెంబర్స్ కి అంతే విధంగా అర్థమయ్యేలాగా చేస్తున్న వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఆ తక్కువగా ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి 234 మంది. ఓకే, సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా ఇంతసేపు మీరు ఓపికగా ఉన్నందుకు. అండ్ రేపటి 8:30 మీటింగ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అందరికీ మనస్ఫూర్తిగా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈ సంవత్సరం మన మెటాఫోర్స్ అంచెలంచెలుగా ఎలాగైతే మన కాయిన్ రేట్ ఇప్పుడు మన వారానికి ఒకసారి కంగ్రాచులేషన్ చెప్పుకుంటున్నాం, ఇంకొన్ని రోజులు పోతే రోజుకు ఒకసారి కాబట్టి అదే విధంగా సంతోషంగా ప్రతిరోజు ఉంటాం మన మెటాఫోర్స్ ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరు. సో మరొకసారి అందరికి ధన్యవాదాలు చెప్తూ రేపటి మీటింగ్ లో మళ్ళీ కలుసుకుందామండి. జై మెటాఫోర్స్, జై జై మెటాఫోర్స్.